హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఆలుగడ్డ కర్రీ చేయబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో చూడండి. చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. కావాల్సిన పదార్థాలు: 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 4 ఆలుగడ్డలు తీసుకోవాలి. శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత బాదాము, కాజు, లవంగాలు, 2 మిరియాలు, 2 యాలకులు అన్నీ తీసుకొని దూరగా వేయించుకొని పెట్టుకోవాలి. తర్వాత వీటిని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక బొగాని పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఉల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డను వేసి కలుపుకోవాలి. చిన్న కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఆయిల్లో కొద్దిసేపు ఉడకనిచ్చిన తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ ఆయిల్లోనే ఉడకనివ్వాలి. మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకొని కలుపుకోవాలి. టమాటాలు కూడా 2 మినిట్స్ ఉడికించిన తర్వాత 2 స్పూన్స్ కారం పొడి వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ముందుగా మనం మిక్సీకి పట్టుకున్న బాదం పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ ఉడికే విధంగా మూత పెట్టుకొని ఉంచుకోవాలి. స్టవ్ స్లిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి, ఉడికిపోయింది. తర్వాత కరివేపాకు వేసుకోవాలి, ఫ్రెష్ది. చివర్లో కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చూడండి, కలర్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో ఉడికిన తర్వాత. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా సింపుల్గా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.